పిఎంసి ప్రేక్షకులకి ఆశీస్సులు. మానసపద స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మానసపదలోని పద్యాలు వివరణ ఇచ్చుకుందాము. ఓంకార మంత్రమున శ్రద్ధతో భక్తితో జపము చేయోయి మనసా, ప్రణవ జపము చేత పాపసారమంతయు భస్మైపోవు మనసా. ఓంకారం, ఇప్పుడు నేను ఓంకారం చేసి చూపిస్తాను, తర్వాత దాని గురించి వివరంగా మనం చెప్పుకుందాం. ఓ ప్రాచీన కాలంలో మన సనాతన ధర్మంలో వేదాలు కావచ్చు, అష్టాదశ పురాణాలు కావచ్చు, మిగతా శబ్దధ్వని ప్రాచీన కాలంలో పురాతన సాంప్రదాయ సనాతన ధర్మంలో ఓంకారం నుంచే సృష్టి చేయబడిందని మహాత్ములంతా కూడా చెప్తూ ఉన్నారు. శివుడి యొక్క ఢమరకము నుంచి ఈ శబ్ద ధ్వని తరంగాలు అనేది రావటం జరిగినది. ఈ ఓంకారంలోనే ప్రతిదీ సృష్టి మూలానికి మూలమని చెప్పడం జరిగింది మహాత్ములంతా కూడా. రోజు గనక ఓంకారం గనక జపం చేసినట్లయితే, మానవుడు రోజుకి 108 సార్లు ఉదయం సాయంత్రం చేసినట్టయితే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా హరించిపోతాయని ఓంకారానికి ప్రాచీన కాలం నుంచి కూడా అంత ప్రాముఖ్యత ఉంది ఓంకారానికి. ఈ ఓంకారంలోనే శబ్ద ధ్వని తరంగాలన్నీ కూడా ఉద్భవించడని చెప్తారు. ఆవు మా కారంతో ఓంకారం అనేది ప్రారంభించబడుతుంది. అటువంటి ఓంకారానికి ప్రాచీన కాలం నుంచి కూడా ప్రత్యేకత ఉంది. ఈ ఓంకారం అనేది సృష్టికి మూలమని కూడా చెబుతూ ఉంటారు మహాత్ములంతా కూడా. ఓంకారానికి అంత ప్రత్యేకత ఉంది. ఓంకారంలో సృష్టికి మూలం అని కూడా మహాత్ములు చెబుతుంటారు. ఓంకారాన్ని కనుక మనం నిత్యము జపం చేసినట్టయితే మన శరీరంలోని రుగ్మతలన్నీ కూడా, శరీరంలోని రోగాలన్నీ కూడా, శరీరం సంబంధించిన మనం చేసే కర్మలు మంచి చెడు అని ఉంటాయి, చెడు కర్మలన్నీ కూడా నాశనం కావడానికి ఓంకారము చాలా ఉపయోగపడుతుంది. అటువంటి ఓంకారాన్ని ప్రణవజపం చేత పాపపారంతో భస్మైపోవు మనసా. ఈ ఓంకారాన్ని కనుక చేసినట్లయితే, ప్రణవజపం అంటే ఉదయం సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడల్లా ఓంకారం చేసినట్లయితే మనకి పాపనాశనం కూడా, మొత్తం పాపాలు కూడా నశించిపోతాయి, భస్మం అయిపోతాయి అన్నమాట. ఇది కూడా ఉండదని మహాత్ములు ఈ ఓంకారం ద్వారా చదువుతున్నారు. కాబట్టి ఓంకారం అనేది ప్రతి మానవుడు, హిందువులే ప్రతి మానవుడు ఈ సనాతన ధర్మంలో ఓంకారానికి అంత ప్రత్యేక స్థానం కల్పించబడింది. కాబట్టి ప్రతి మానవుడు, నేను పిఎంసి ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే, మీకు సమయం ఉన్నప్పుడు ఓంకార ప్రాణోజపం చేయండి, అన్ని శుభాలే జరుగుతాయి, పాపం అంతా కూడా నశించిందని మనం ఈ ఓంకారం ద్వారా తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రాణులన్నిటిలోన పరమాత్మ సమముగా వ్యాపించి ఉన్నాడు మనసా, దైవ దృష్టి చే నీవు ఎల్ల ప్రాణులు యందు దయగలిగి ఉండోయి మనసా. ప్రాణులన్నిటిలోన మన సనాతన ధర్మం ఏం చెబుతుందంటే, భూమి మీద 80 లక్షల జీవరాశులు సృష్టించబడింది. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బ్రహ్మ సృష్టికర్త చేయటం జరిగింది, విష్ణు భగవానుడు పోషణాకర్త, శివుడు లయకారకుడు. ఈ ముగ్గురు కూడా మనకి హిందూ ధర్మంలో సనాతన ధర్మం చెప్పబడిన దేవతలు అనమాట. అటువంటి 80 లక్షల జీవరాశుల్లో మన సనాతన ధర్మం ఏం చెబుతుంది, ప్రతి ప్రాణి అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి అంశంలో, ప్రతి అణువణువున మనకి భగవంతుని స్వరూపం చూడమని చెబుతుందన్నమాట. పుట్టలో, చెట్టులో, గాలిలో మనకి పంచభూతాలు గాలి, అగ్ని, వాయువు, ఆకాశం, నీరు, అట్టని ప్రతి పుట్ట, చెట్టు, ప్రాణి కూడా మనకి ఈ పరమాత్మని దర్శించుకోమని చెబుతుంది. మానవ సేవే మాధవ సేవ, ఇది వర్తిస్తుంది ఇక్కడ. మానవ సేవ మాధవ అంటే ప్రతి జీవిలో కూడా భగవంతుని యొక్క స్వరూపం చూడమని చెబుతా ఉన్నాడు అనమాట. ఇక్కడ ప్రాణులు అన్నిటిలో పరమాత్మ సమగా వ్యాపించున్నాడు మనసు. అన్ని ప్రాణుల్లో నువ్వు 80 లక్షల జీవరాశిలో ప్రతి ఒక్క ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మస్వరూపంలో మనం జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మానవులు కావచ్చు, అన్నిట్లో కూడా ఇది భగవంతు స్వరూపం ఉందని సమదృష్టి చూడమని చెబుతాడు. మనతో పాటు మానవుని ఎట్లయితే మనం సమదృష్టితో చూస్తామో అట్లానే మిగతా జంతుచరాలన్నీ కూడా 80 లక్షల జీవరాశులు కూడా పరమాత్మ స్వరూపం నిండి ఉంది. కాబట్టి మనము ఆ పరమాత్మని అన్నిట్లో దర్శించమని చెబుతున్నాడు. అందుకని విష్ణు భగవానుడు దశావతారాలు ఎత్తడం జరిగింది. అనేక ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవతారం, మత్స్య అవతారం, కూర్మ అవతారము, తర్వాత వరాహ అవతారం, ఇట్లా రకరకాల అవతారాలు భగవంతుడు చేయటం జరిగింది. అట్లానే భగవంతుడి యొక్క వాహనాలన్నీ కూడా చూసినట్లయితే మనము విష్ణు భగవానుడు వాహనం గరుకుమంతుడు, శివుడు వాహనం నందీశ్వరుడు, తర్వాత అమ్మవారి వాహనం సింహం అనమాట. అట్లానే సుబ్రహ్మణ్య స్వామి వాహనము నెమలి వాహనము, వినాయకుడు వాహనం ఎలుక వాహనము. అటువంటి వాహనాలన్నీ కూడా జంతు వాహనాలే. భగవంతుని యొక్క వాహనాలన్నీ కూడా జంతు వాహనాలే. అటువంటి జంతు వాహనాలు భగవంతుడు ఎందుకు తీసుకున్నాడు, మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అరే, నేను వాహనాలన్నిటిని కూడా జంతువులుగా పెట్టుకున్నాను అంటే, నేను కూడా జంతువులు ప్రేమిస్తున్నాను, కాబట్టి మీరు కూడా జంతువులు ప్రేమించండి. ప్రతి జంతువులు కూడా నా స్వరూపం ఉంది, భగవంతుని స్వరూపం ఉంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లానే దైవదృష్టిచే నువ్వు ఎల్ల ప్రాణులు ఎన్నో దయగలిగి ఉండేవి మనసా. జంతువుల మీద
జంతువుల మీద మానవుని మీద ఎట్టయితే మనం దయ, జాలి, ప్రేమ అనేది చూయిస్తుంటామో, జంతువులు కూడా సమానంగా ప్రేమించమని చెబుతున్నాడు ఇక్కడ. దయగలిగుండాలి, జరగలిగుండాలి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. మరి జంతువులకి, పక్షులకి ఆహారం గానీ, నీళ్లు గానీ, మంచినీళ్ళు గానీ వాటికి కావాల్సినవన్నీ కూడా సపర్యలు చేస్తే మనకు పుణ్యకారకం లభిస్తుంది. ఎందుకని? అక్కడ కూడా భగవంతుని స్వరూపం ఉందని చెప్పడం జరుగుతుంది. భగవంతుడు సాక్షాత్తు అణువణువున వ్యాపించి ఉన్నాను, అన్ని ప్రాణుల్లో వ్యాపించి ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. అట్లనే మనకి భక్త ప్రహ్లాదుడు కూడా ఎందెందు వెతికిన అందందేగల చక్రని హిరణ్యకశిపుడిని భక్త ప్రహ్లాదుడు నిరూపిస్తాడనమాట. ఎప్పుడు కూడా విష్ణు భగవాన్ స్మరణ చేస్తుంటాడు భక్త ప్రహ్లాదుడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నాడు రా నీ శ్రీహరి అని అడిగినప్పుడు, మరి అందుగలడు ఎందుగలడు అన్నందే వాళ్ళకి చక్రి అని ఆ స్తంభంలో ఉన్నాడా శ్రీహరి అని ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు నాన్న అని చెప్పడం జరుగుతుంది. అక్కడ ఆ స్తంభాన్ని పగలగొట్టినప్పుడు విష్ణు భగవానుడు సాక్షాత్తు లక్ష్మీనరసింహ రూపంలో వచ్చి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అతన్ని సంహరించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దీని యొక్క సారాంశాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ప్రతి అనువనువున భారతదేశంలో సనాతన ధర్మ సాంప్రదాయ ప్రకారము, హిందూ ధర్మం ప్రకారము ప్రతి చోట భగవంతు స్వరూపం నిండి ఉన్నదని మనం తెలుసుకోవాల్సిందిగా, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ప్రతి చోట భగవంతుని స్వరూపం నిండి ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనము అక్కడ ఉన్న వాటి అన్నిటిని కూడా భగవంతుని సమదృష్టితో చూడవలసిందిగా, గుళ్ళు గోపురాలే కాకుండా భగవంతుని స్వరూపం అన్ని ప్రాణులటి అందరూ ఉన్నాడు కాబట్టి భగవంతు స్వరూపం అన్నిటినీ ప్రేమతో, దయతో, జాలితో చూడాలని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రతి జీవి దేహము పరమాత్మ నివసించు స్థానము ఎగుదు మనస, సద్గుణాలను బట్టి పుష్పాలచే నీవు పూజించు ఆత్మ మనస. ప్రతి జీవి దేహముందు పరమాత్మ నివసించును. ఇక్కడ ప్రతి దేవుల్లో, ప్రతి జీవిలో కూడా భగవంతు స్వరూపం ఉంటుంది. ఇంతకు చెప్పిన పద్యంలో అని ఈ పద్యంలో కూడా ప్రతి జీవి, దేహం అంటే శరీరం, కాబట్టి ప్రతి శరీరములో అంటే ప్రతి దేహములో భగవంతుని యొక్క స్వరూపం ఉంటుంది. నివసించు స్థానం ఎగును మనస. ప్రతి హృదయంలో పరమాత్మ నివసిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. మనసా వాచా కర్మణ మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుని యొక్క స్వరూపాన్ని గ్రహించి పనులు చేస్తూ ఉండాలి, కర్మ చేస్తూ ఉండాలని చెబుతున్నాడు ఇక్కడ. సద్గుణాలు నట్టి పుష్పాలనే నీవు పూజించు ఆత్మ మనస. సద్ముగనే పుష్పాలు అంటే మంచి గుణముతో భగవంతుని పుష్పాల రూపంలో పూజించాలి అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ భగవంతుని ఎప్పుడు కూడా మంచి ప్రేమతోటి లేదా మనసవాచ కర్మణ నీ మనసుని దాసుని నేను నీ దాసుని ప్రతి పని కూడా భగవంతునికి అర్పణ చేయమని చెబుతున్నాడు. ప్రతి ఉదయం మనం లేచిన కాంచి రాత్రి నిద్రపోయిందాక కూడా మనము భగవంతుని యొక్క అర్పణ చేసి భగవంతుని మీద మనసు మళ్లించి మనసావాచ కర్మణ భగవంతుడు అర్పణ చేస్తూ ప్రతి పని కనుక చేసినట్లయితే మనకి అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. కాబట్టి ఉదయం లేచిన కాంచి రాత్రి ప్రతి పని కూడా నాకేం సంబంధం లేదు స్వామి, శరణం మమామి అని ఆ భగవంతుని తలుచుకొని ప్రతి పని కూడా ఆయన మీదకి ఒప్పజెప్పి చేసినట్లయితే ఆ పని పరిపూర్ణంగా లభిస్తుంది, పరిపూర్ణత్వం వస్తుంది, ఎటువంటి ఆటంకాలు లేకుండా పని దిగ్విజయంగా జరుగుతుందని ఈ పద్యం ద్వారా తెలుసుకోబోతాం. భువిలోన నీవు ధనకీర్తులపైనను దర్శింపజాలు మనస, సత్య ధర్మములను రెండు ఎల్లకాలమందు కడతేర్చు నీవు మనస. భూమిలోని జీవుని ధనకీర్తులు ఎవరు? భూమిలో మానవుడు జన్మించాడు. ధనకీర్తులు అంటే మనకి డబ్బు సంపాదించుకున్నందువలన, కీర్తి సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కానీ, డబ్బు కానీ అన్నీ కూడా ఇక్కడ వదిలేసుకోవాల్సిందే. ఎన్ని నువ్వు సంపాదించినా, ఎన్ని కీర్తి సంపదలు ప్రతిష్టలు అన్నీ కూడా ఈ భూమి మీద మానవుడు జీవించిన తర్వాత అవి సంపాదించుకుంటాం. దానివల్ల ఉపయోగం ఏమి లేదు, జీరో అని చెబుతున్నాడు ఇక్కడ. ఇంకా ఏం చెబుతున్నాడు? రక్షించజాలవు మనస. ఈ డబ్బు కానీ, సంపద కానీ, ఆప్యాయతలు కానీ, అనురాగాలు కానీ ఏవి కూడా నిన్ను రక్షింపజాలవు. యమకింకుడు వచ్చిన టయానికి ఇవన్నీ కూడా మనం ఇక్కడ వదిలేసిపోవాల్సిందే. ఏవి కూడా నీతోటి రావు. ఈ డబ్బు కానీ, దర్పము కానీ, కీర్తి కానీ, తర్వాత ప్రతిష్టలు కానీ ఏవి కూడా నీకు ఉపయోగపడవని చెబుతున్నాడు ఇక్కడ. ఇంకా ఏం చెబుతున్నాడు? సత్యధర్మంలో రెండు ఎల్లకాలం ముందు కడతీర్చు సత్యధర్మం, సత్యము ధర్మము. సత్యానికి మనకు ఒక ఉదాహరణ ఉన్నాడు. ప్రాచీన కాలంలో సత్యం ఎవరు పాటించారంటే సత్యహరిశ్చంద్రుడు. సత్యహరిశ్చంద్రుడు ఏం చేశాడు? సత్యం కోసం, మాట కోసము, సత్యం కోసము మరి సాక్షాత్తు మొత్తం రాజ్యాన్ని వదిలేశాడు, భార్యను వదిలేశాడు, పిల్లవాడిని వదిలేశాడు. లాస్ట్కి ఆ మాట కోసం కాటికాపురుగా ఉండి సత్యహరిశ్చంద్రుడు మరి అక్కడ కాటికాపురు కూడా ఉద్యోగం చేయాల్సి వచ్చింది శ్మశాన వాటికలో. మరి ఆ సత్యం కోసం ఆయన మొత్తం సర్వస్వం త్యాగం చేస్తాడని చరిత్ర చెబుతుంది. అట్లనే ధర్మం అంటే ఏంటి? మనం రోజు ఉదయం లేచిన కాంచి చేసే ప్రతి పని కూడా ధర్మబద్ధంగా చేయమంటారనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి భర్త ఉన్నాడు,
భర్త భర్త ధర్మాన్ని పాటించాలి. భర్త యొక్క ధర్మం ఏంటి? ఆ కుటుంబాన్ని పోషించి ఇంటి యజమాని కాబట్టి భార్యను చక్కగా చూసుకుంటూ ఆయన ధర్మాన్ని పాటించాలి. లేదా భార్య ఉంది. భార్య ధర్మం ఏంటి? పిల్లలకి భర్తకు కావాల్సినన్ని కూడా సౌకర్యాలు చూడటం అనేది భార్య ధర్మం అనమాట. కొడుకు ధర్మం ఏంటి? ఇక్కడ కొడుకు వాళ్ళ అమ్మా నాన్నని కనిపెంచి పెద్ద చేశారు కాబట్టి అక్కడ కొడుకు ఏం చేయాలి? అమ్మా నాన్నని సక్రమంగా వాళ్ళని చూడాలన్నమాట. అది కొడుకు ధర్మం అని. ఇట్లా ఒక్కో దానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. అటను వృత్తి ధర్మం అంటాం. వృత్తి ధర్మం అంటే ఏంటి? అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకా రకరకాల వ్యవహారాలకి ఆ ధర్మాన్ని పాటించాలి. అంటే ఇక్కడ ఏంటి? ధర్మబద్ధంగా నువ్వు జీవితాన్ని గడిపినట్లయితే భగవంతుడు ఎప్పుడు కూడా నీ వెంట ఉంటాడు. అట్లనే మనకు ఉదాహరణకి మహాభారతంలో పాండవులు కౌరవులకి యుద్ధం జరుగుతుందన్నమాట. అప్పుడు యుద్ధం జరిగినప్పుడు మరి పాండవుల వైపే భగవంతుడు పక్షాన ఉంటాడు. ఎందుకు ఉంటాడు పాండవుల పక్షాన? కౌరవుల వైపు ఉండడు. కౌరవులు అధర్మంగా యుద్ధం చేస్తారు కాబట్టి మరి భగవంతుడు ఆ కౌరవుల వైపు ఉండకుండా పాండవులు ధర్మబద్ధంగా యుద్ధం చేస్తారు కాబట్టి కృష్ణ భగవానుడు పాండవుల వైపు ఉండి ఆ మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మరి పాండవులు గెలిపించడం జరుగుతుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రాచీన కాలం నుంచి సనాతన ధర్మంలో సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉన్నారు. భగవంతుడు ఎప్పుడైతే మానవుడు ఈ సత్యము ధర్మము రెండు కళలాగా చూసుకుంటూ మరి ఆచరిస్తాడో జీవితంలో భగవంతుడు ఎప్పుడు నీకు రక్షణ కవచంలాగా వెంట ఉంటాడు. ఎక్కడైతే సత్యం ఉంటుందో ధర్మో రక్షిత ధర్మాన్ని పరిరక్షించడమే భగవంతుని యొక్క నిర్ణయం అనమాట. భగవంతుడి యొక్క నిర్ణయిస్తుంటాడు. అందుకని భగవంతుడు ప్రతి యుగంలో ఒక్కొక్క అవతారం అంటే 10 అవతారాలు విష్ణు భగవాన్ ఎత్తడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే పాపం అనేది పెరుగుతూ ఉంటుందో అక్కడ పాప వినాశం చేసి ధర్మాన్ని కాపాడడం కోసము భగవంతుడు అనేక అవతారాలు ఎత్తటం జరుగుతుంది. మన ప్రాచీన కాలం చూసాం 10 అవతారాలు అనేది విష్ణు భగవానుడు. అట్లానే ఎక్కడైతే పాపం అనేది పెరుగుతుంటుందో భగవంతుడు వచ్చి ఆ పాప ప్రశ్నలని మంచి వాళ్ళని పరిరక్షించడానికి ఆయన అవతారం ఎత్తుతూ ఉంటాడు. అట్లనే సత్యం అంటే ఎప్పుడు నిజాన్నే పలకాలి. సత్యం అంటే నిజం పలకటము, తర్వాత అబద్ధాలు ఆడుకునటము అనేది మనకి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఎక్కడైతే సత్యము ధర్మం అంటే అక్కడ పరిపూర్ణమైన భూమాత చక్కగా జీవిస్తూ ఉంటుంది. భూమాత కూడా భారం లేకుండా ఉంటుంది అనమాట. ఈ కలియుగంలో సత్యధర్మాలు అనేవి ఒక పాదం మీద నడుస్తున్నాయి. ప్రాచీన కాలంలో అయితే సత్యయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ త్రేతాయుగంలో చాలా వరకు ధర్మము సత్యము పాటించబడింది. మానవులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రాజులు కావచ్చు చక్కగా పరిపాలించడం జరిగింది. మనం ఇప్పటికి అనుకుంటాం రామరాజ్యం కావాలని. రామరాజ్యంలో సత్యము ధర్మం అనేది రెండు చక్కగా రాముడు పాటించడం జరిగింది. కాబట్టి రాముడు దశరథ మహారాజు వాళ్ళ నాన్న మాట జవతాటకుండా ధర్మం కోసము మాట తప్పకుండా కోసం 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడం జరిగింది రాముడు. కాబట్టి అక్కడ సత్యాన్ని ధర్మాన్ని పాటించడం జరిగింది రాముడు. కాబట్టి అక్కడే రామరాజ్యం కాలం ఇప్పటికి మనం కోరుకుంటూ ఉంటాం. సనాతన ధర్మంలో చాలా చక్కగా దానికి ఎంతో పురాణ గాథలు ఉన్నాయి, ఎన్నో చరిత్రాత్మకమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి మానవుడు సత్యాన్ని ధర్మాన్ని పాటించినైతే నీ జీవితం ధన్యమవుతుంది. నీ జీవితం మంచిగా గడపడం జరుగుతుంది. ఎవరైతే అధర్మంలో జీవిస్తారో, ఎవరైతే అసత్యంలో జీవిస్తారో వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా అశాంతి, దుఃఖాలు, బాధలకి గురి అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి మానవుడికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే సత్యాన్ని ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితాన్ని చక్కగా సుఖమయం చేసుకోండి, పాప ప్రక్షాళన చేసుకోమని ఈ పద్యం ద్వారా తెలియజేయటం జరుగుతుంది. సత్య ధర్మంలో 2 ఎల్లకాలం మందును కడతేర్చుకోయి మనసా. నిన్ను కడతేర్చడానికి ఏంటంటే స్వర్గలోకానికి పోవటానికి లేదా మంచి పైలోకాలకి ఊర్ధ్వలోకాలకు పోవటానికి ఈ సత్యధర్మం పాటించినైతే నువ్వు మంచి లోకాలకి నీ ఆత్మ వెళ్తుంది. జన్మరహస్యం కూడా జరగటానికి మూలమవుతుంది ఈ సత్యధర్మాలు. కాబట్టి సత్యధర్మాలు చాలా గొప్ప అన్నమాట. ప్రాచీన కాల సనాతన ధర్మాలు గొప్పగా చెప్పడం జరిగింది. ఎన్నో పురాణాలు గాథలు కూడా ఈ సత్యధర్మం గురించి చెప్పడం జరిగింది ప్రాచీన కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా. చిత్తము దేనినైనను దోషాలు దొరిలిన తొలగించు వేయు మనస, దోషరహితమైన చిత్తమై ముత్తికి అనువైన క్షేత్రము మనస. ఆలోచనలు హృదయం నుంచి కలుగుతాయి. చిత్తము ఉదయం లేచిన కాంచి రాత్రి నిద్రపోయిన దాకా చిత్తము చెప్పినట్టే చేస్తాడు మానవుడు. చిత్తం అంటే ఇక్కడ మనసు లేదా ఆలోచనలు, హృదయం 3 భాగాలుగా ఈ చిత్తాన్ని మనము విభజించవచ్చు. ఈ మనసు మానవుడు ఉదయం లేచిన కాంచి రాత్రి నిద్రపోయిన దాకా మనం అప్పుడప్పుడు అంటుంటాం, రాజులు పరిపాలించే రోజు ఆ భటుని పిలిచి అయ్యా చిత్తం ధర అంటుంటాం. పెద్దవాళ్ళు ఆఫీసర్లు కూడా పిలిచినప్పుడు చిత్తం సార్ అంటుంటాం. ఇది చిత్తం అనేది వాడుక భాషలో చిత్తం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తుంది. తర్వాత హృదయము, ఆలోచనలు. మనం ఏం చెబుతున్నాడు ఇక్కడ? చిత్తము ఏదైనాను అంటే మనసులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మనకి అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి. ఆ మనసులో ఏంటంటే 2 రకాల ఆలోచనలు ఉంటాయి మనకి. ప్రతి మానవుడు కూడా చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు. మంచి ఆలోచన చేస్తే మాత్రం మనకి ఎటువంటి నష్టాలు కలవు. చెడు ఆలోచన చేసినట్టయితే మాత్రం మనకు అనేక నష్టాలు కలగడానికి అవకాశం ఉందని చెబుతున్నాడు. తొలగించి చేయి మనసా, దోష తొలగిన
తొలగించి చేయి మనసా. ఈ దోషరహితమైన అంటే మనము చెడు ఆలోచనలు కనుక వదిలేసుకుంటూ మంచి ఆలోచనలు చేసుకుంటూ పోతే మనకు చాలా శుభాలు జరుగుతాయి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా జీవించవచ్చు. కాబట్టి చెడు ఆలోచనలు తీసి పక్కన పెట్టాలి. మన చి- మనసులో మంచి ఆలోచనలు చేయటం ప్రయత్నం చేయమని చెబుతున్నాడు ఇక్కడ. దోషరహితమైన చిత్తమే ముక్తికి అనువైన క్షేత్రం మనసా. దోషరహితమైన అంటే మంచి ఆలోచనలు చేస్తూ హృదయంలో చెడు ఆలోచనలు దూరంగా ఉంచి ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు అంటే ఇక్కడ ఏంటి, సమాజానికి సేవ చేయడం. సమాజ సేవ చేయడం ఏంటి, తోటి మానవులను ప్రేమించాలి. తోటి మానవులను ప్రేమించడం, దయా జాలి కలిగి ఉండటం, వాళ్ళకి అన్యాయం చేయకుండా ఉండటము, మంచి చేతనైతే ఒక మంచి పనులు మంచి చేయి. తోటి మిత్రులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ అన్యాయం మాత్రం చేయొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు, హింసించొద్దని చెప్పడం జరిగింది. ఇవన్నీ కనుక మనం పాటించినట్లయితే ముక్తికి మార్గము అనువైన క్షేత్రము ఈ మనసు. కాబట్టి మంచి క్షేత్రంలో మనం ఎన్నుకోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దోషరహితమైనటువంటి పనులను చేస్తూ మంచి పనులు చేస్తూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ బంధువులకి స్నేహితులు కూడా ఎటువంటి హాని తలపెట్టకుండా మంచి ఆలోచనలు చేస్తూ నువ్వు ముందుకు పయనించమని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మనం అటువంటిప్పుడు ఏంటంటే హృదయంలోని మంచి ఆలోచనలు చేస్తున్న నిరంతరం కూడా చెడు ఆలోచనలు దూరంగా ఉంటూ మంచి పనులు చేస్తూ జీవితాన్ని గడిపినప్పుడే మనకి సుఖం అనేది వస్తుంది. లేదా చెడు ఆలోచన దుర్మార్గమైన ఆలోచనలు చేస్తూ నేను లేస్తే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించాలి, వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు నష్టం కలిగించేటట్టు ఆలోచన చేసినట్టు నువ్వు ఎదగవు. ముందు మనం ఎదగాలంటే చక్కగా దోషరహితమైనట్టే ఆలోచనలు చేస్తూ అంటే మంచి ఆలోచనలు చేస్తూ మనసు ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే నువ్వు ఆనందమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. హితమైన ఆహార సేవన చేయు ఆరోగ్యమే బడయు మనస. ఆధ్యాత్మ రంగమందున ఆరోగ్యమే మొదటి అవసరం మగునోయి మనస. ఆరోగ్యమే మహాభాగ్యం అనే ప్రాచీన కాంచి కూడా మహాత్ములు చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ యోగాలో మనకి ఆహారం ఎలా సేవన చేయాలనేది కూడా చెప్పడం జరుగుతుంది యోగాలో. కాబట్టి ఉడికించని ఆహార పదార్థాలు అంటే ఏంటి, ఇక్కడ ఉడకబెట్టకుండా. ఎందుకు ఉడకబెట్టకూడదు, విటమిన్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట ఉడికించినందువల్ల. ఉడికించిన ఆహార పదార్థాలు ఏంటి, పచ్చి కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు. ఇప్పుడు ఒక యాపిల్, మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి జామ పండు కావచ్చు, సీతాఫలం కావచ్చు, ఇట్లా ఫ్రూట్స్ కానీ, తర్వాత ఫలాలు కానీ, లేదా కూరగాయ ముక్కలు క్యారెట్, బీట్రూట్, దోసకాయ ఇటువంటివన్నీ కూడా మనకి పచ్చి కూరగాయల ముక్కలు కనుక తీసుకున్నట్లయితే నీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉడికించం కాబట్టి అక్కడ విటమిన్స్ అన్నీ కూడా నష్టం కావు. అలానే ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే అవి ఉడికించవు కాబట్టి ఆ ఫ్రూట్స్ కూడా నీకు విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా శరీరానికి అందించబడతాయి. కాబట్టి మితమైన ఆహారం అంటే ఏంటి, ఇక్కడ ఒకసారి భోజనం చేస్తే ఏకభోగి, 2 సార్లు భోజనం చేస్తే ద్విభోగి, 3 సార్లు భోజనం చేస్తే ఆహారాన్ని మంచిది కాదనమాట. కాబట్టి ఇక్కడ ఏకభోగి అంటే ఒకసారి కనుక భోజనం చేస్తే ఆయన ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది. 2 సార్లు భోజనం చేస్తే మాత్రం కొంచెం ఆరోగ్యం దెబ్బతింటుంది. 3 సార్లు భోజనం చేస్తే శరీరం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇక్కడ ఏంటి, మితాహారం అంటే నీకు ఆకలి తినాలి కానీ ఆకలి లేకుండా ఇష్టం వచ్చినట్టు మనం ఉదయం లేచిన రాత్రి నిద్రపోయేదాకా ఆహారం తీసుకుంటూ ఈ శరీరము ఎందుకు పనికి రాకుండా పోతుంది. పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆరోగ్యం ఉంటేనే మనము మంచి చదవాలన్నా కళ్ళు బాగుండాలి, మంచి సద్గ్రంథాలు చదవాలన్నా, మంచి మాటలు వినాలన్నా చెవులు బాగుండాలి, చేతులు బాగుంటేనే దేవుడికి మనం పూజలు చేయగలము, కాళ్ళు బాగుంటేనే దేవాలయం దగ్గర నడిచి ఆ దేవుని దర్శించుకోగలము. వృద్ధాప్యంలో ఈ శరీర భాగాలను కూడా ఎందుకు పనికిరావు. కాబట్టి ఆరోగ్యమే బాగున్నప్పుడు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు. నీ శరీర అవయాలు బాగున్నప్పుడే, శరీరాలు బాగా పనిచేస్తున్నప్పుడే మిగతా ఆహారం భోంచేస్తూ ఒక పూట భోజనం చేస్తూ ఏకభోగి అంటే ఒక పూట భోజనం చేసి మిగతా టైంలో అల్పాహారాలు తీసుకుంటూ నీ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నీలో శరీర భాగాలన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడే పయనిస్తావు, లేకపోతే పయనించజాలవు. ఉదాహరణకి కళ్ళు, మంచి రామాయణ మహాభారత గ్రంథాలు పురాణాలు చదవాలంటే కళ్ళు బాగుండాలి. ఏదైనా మహాత్ములు మంచి ప్రసంగాలు చదువుతుంటే వినటానికి చెవులు బాగుండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవుని దర్శించుకోవాలంటే మనము అక్కడ పోయి పూజ చేయాలంటే కాళ్ళు చేతులు బాగా పనిచేయాలి. దేవుడికి మనం పూలతో అర్చన చేయాలంటే చేతులు బాగుండాలి, కాళ్ళు బాగుండాలి, నడిచి వెళ్ళాలంటే అంత దూరము. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మనము ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ ఆరోగ్యమే పరిపూర్ణ ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు ఏ పనైనా చేయగలవు. దైవ కార్యాలు కానీ, భక్తి కార్యాలు కానీ, వేదాంతపరంగా ధర్మ కార్యాలు కానీ ఏదైనా తెలుసుకోవాలంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు ముందుకు వస్తావని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ ఆహారం, నీ శరీరానికి ఏదైతే ఆహారము సరిపడుతుందో అటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దైవభక్తి మీద నువ్వు మనసా వాచా కర్మను అర్పణ చేసి నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆధ్యాత్మిక రంగంలో ముందుకు పయనించడానికి
ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఆరోగ్యం కోసం నువ్వు మంచి మనస్సుతోటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆ వేదాంతం వైపు పయనించమని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ఆహారం తీసుకొని శరీర పుష్టిని కల్పించుకొని భగవంతుడి వైపు నీ మనసు అర్పణ చేయాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. ఓం శాంతి.